నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ వాస్తవానికి RRR నుంచి ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కానీ RRR తర్వాత ఓ పక్కన చూసుకుంటే మనకి దేవరా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వార్ 2 కావచ్చు, ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. అది కాక ఈ మధ్య కాలం చూసుకుంటే డ్రాగన్కి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో ఏమో తెలియదు, కానీ ఆయన పూర్తిగా ముఖం పీకపోవడం కావచ్చు, బాడీ షేప్ అవుట్ అయిపోవడం కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సినిమా లైనప్ మారిపోయింది అనగానే చాలా రకాలైనటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అంటే కొంత రెస్ట్ తీసుకోబోతున్నారా, లేకపోతే ఏం జరగబోతుందని చెప్పి. మొత్తానికి సినిమా లైనప్ ఎలా ఉంది, ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమా లైనప్ మారిందంటే ఏం చెప్తారు? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా, ఆయన మొహం పీకిపోయింది అనే మాట, దాంట్లో ఒక పాత్ర కోసం ఏమైనా అలా చేశారా అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే డ్రాగన్ అనే పాత్ర ఏమో ఒక పవర్ఫుల్ పాత్ర కనిపిస్తుంది. ఒకవేళ డ్యూయల్ రోల్ చేస్తూ తేడా కనిపించడం కోసం, ఒక పాత్ర ఏమో పవర్ఫుల్గా ఉండాలి, ఒక పాత్ర ఏమో ఇట్లా ఉండాలి, కాబట్టి దానికోసం ఏమన్నా ఆయన అట్లా బాడీని మెయింటైన్ చేస్తున్నారా అనే టాక్ అయితే ఒకటి ఉంది. ఆ మధ్యన కాలంలో అసలు ప్రశాంత్ నీల్కి ఎన్టీఆర్కి చెడిపోయింది, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే మాట వినిపించినాయి. దాన్ని చెక్ పెడుతూ మళ్ళీ తర్వాత ఈ సినిమా మళ్ళీ కొనసాగుతూ ఉందని మాటలు వచ్చినాయి. ఏదేమైనా డ్రాగన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలు చేస్తున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. డ్రాగన్ అవ్వగానే దేవర 2 చేయబోతున్నారని ఆ మధ్యన వార్తలు అయితే వచ్చినాయి. దేవర 2 చేస్తానని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడున్న మాట ఏంటంటే దేవర 2 అనేది అంటూ ఎగిరిపోయింది. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. కాబట్టి దేవర 2 ప్లేస్లో రాబోయే సినిమా ఏది అంటే ఆ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉంది అని వార్తలు వచ్చినాయి ఆ మధ్యన. ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 సినిమా కంప్లీట్ చేసే దశలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్తో చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మారిపోయింది అనేది వినిపిస్తున్న మాట అండి. అయితే గతంలో చూసాం త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నారు. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ వచ్చేసి అల్లు అర్జున్ చెప్పారు. బట్ అల్లు అర్జున్ వద్దనుకోవడమో లేదంటే దాన్ని తప్పించడంతోనో ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారని చెప్పాను. త్రివిక్రమ్ గారిది జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి అరవింద సమేత కూడా చూసాం, అది కూడా మంచి హిట్. సో ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సినిమా పైన నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలా అనిపిస్తాడు, సో ఉన్న అంచనాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అది దాని ప్లేస్లో త్రివిక్రమ్ సినిమా వచ్చిందని చెప్తున్నారు. అంటే డ్రాగన్ పూర్తవగానే వెంటనే చేసే సినిమా ఏంటంటే త్రివిక్రమ్ సినిమాస్ డైరెక్షన్లో చేయబోయే సినిమా. అది కుమారస్వామికి సంబంధించిన చరిత్ర, సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ అని చెప్తున్నారు. ఈ సినిమా ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ కోసం చేసిన సినిమా, స్క్రిప్ట్ రెడీగా ఉంది. మరి ఆయన డేట్స్ ఇవ్వటమే ఆలస్యం అనుకున్న టైంలో ఆయన కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్న అల్లు అర్జున్ ఒకసారిగా ఆయనకి హ్యాండ్ ఇచ్చి అట్లీ వైపు వెళ్ళిపోయాడు ఆయన. దాంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి జూనియర్ ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేశారు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉన్న బాండింగు, ఆయనకున్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఆయన ఈ పాన్ ఇండియా సబ్జెక్టు వైపు రాలా. కాబట్టి ఈ సినిమానే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇది స్టార్ట్ అయ్యి ఇది కంప్లీట్ అయ్యడానికి ఖచ్చితంగా 1 year పడుతుంది నాకు తెలిసి. 2026లో ఈ సినిమా స్టార్ట్ అయింది అనుకోండి. ఒకవేళ డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత అది రిలీజ్ అవడానికి 2027లోనే ఎప్పుడో అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సినిమా ఇక నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా జైలర్ 2 తర్వాత ఆయన ఇంకొక సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ త్రివిక్రమ్ సినిమాతో కమిట్ అయిపోతే నెల్సన్ దిలీప్ కుమార్ ఇంకో హీరోతో సినిమా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ సినిమా స్టార్ట్ అవడానికి కూడా టైం పట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే షేప్ అవుట్ అయిపోయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా లైనప్ మారిందనగానే కొంత అనుమానాలు అయితే వచ్చాయి. సో మొత్తానికి ఫిలిం నగర్లో ఏం చర్చలు జరుగుతున్నట్టు ఏం చెప్తారు? అంటే హీరోలు బాడీ తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయకూడదు అనిపిస్తుందండి. గతంలో ఏ హీరోలు కూడా మన సీనియర్ హీరోలు ఎవరు చూసుకున్నా కానీ అలా చేయలే. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు వీళ్ళు కూడా బాడీ ఎప్పుడు చేయలే. ఆ మార్పులు చేసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి అలా వెళ్ళకపోవడం బెటరు. పాత్ర కోసం మరీ బాడీని మన కంట్రోల్లో లేకుండా చేసుకోవడం కరెక్ట్ కాదు. మరి ఆ విషయంలోనే ఫోటో చూసినప్పుడల్లా, ఆ పెళ్లిలో వాళ్ళ బామ్మర్ది పెళ్లిలో ఫోటో చూసినప్పుడల్లా తెగ ట్రోల్ చేసుకున్నారు. కాబట్టి అది కవర్ చేసుకోవడం అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది ఒక దశలో. రాకీ సినిమా టైంలో చూసుకుంటే, అశోక్ అనే సినిమా టైంలో చూసుకుంటే ఇంతలా ఉన్నాడు ఏంటి అనుకున్నారు. ఆ తర్వాత అతను చాలా స్మార్ట్గా తయారయ్యాడు. అలాగే రాజమౌళి గారితో సినిమా చేయటం కానీ ఇవన్నీ మనం చూసాం. కాబట్టి అలా ఒక షేప్లో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. కానీ ఆ పెంచుకోవడం, తగ్గించుకోవడాలు అనేది ఆయన చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా ఆయన అది మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం బెటరు. ఎట్లాగో తగ్గించుకోగలిగారు కాబట్టి ఆటోమేటిక్గా కాస్త మళ్ళీ డైట్ కంట్రోల్ చేసుకుంటే మా సినిమాలో తగ్గట్టుగా కుమారస్వామి పాత్ర కాబట్టి ఆయనకి ఎక్కువ ఫిజిక్ అయితే అవసరంలా. కాబట్టి నేను అనుకోవడం దానికోసం కూడా ఏమైనా చేస్తున్నారా అనే డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా అయిన తర్వాతే
ఇక నెల్సన్ దిలీప్ కుమార్కి టైం పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత దేవర ఉంటుందో లేదో కూడా చెప్పలేము. సో చూద్దాం సార్, మొత్తానికి లైనప్ మారిందనగానే అభిమానులు మాత్రం కొంత ఆందోళన అయితే రేకెత్తించింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.